వైఎస్ఆర్సీపీ ర్యాలీలపై కూటమి సర్కార్ కుట్రలు చేస్తోంది. డిఎస్సీ అక్రమాలపై ర్యాలీలు చేయకుండా అడ్డుకుంటోంది. ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులు చేపట్టేందుకు పిలుపుచ్చిన వైఎస్ఆర్సీపీ ర్యాలీల కోసం ఇప్పటికే అనుమతి కోరిన వైఎస్ఆర్సీపీ నేతలు విజయవాడలో వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపటి ర్యాలీకి అనుమతి లేదని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. ఇదే అంశంపై అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, నిన్నటి వరకు దీక్షా శిబిరాలను లాగి పారేసిన వైనం చూసాం. ప్రస్తుతం అనుమతి లేదంటూ ర్యాలీలకు అడ్డుకుంటున్న పరిస్థితులు, దేవినేని అవినాష్ కూడా నోటీస్ ఇస్తున్న విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఏం జరుగుతోంది? అది డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాలపైన సిబిఐ విచారణ జరపాలి, నారా లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో జరుగుతున్నటువంటి ఉద్యమం ఆ ప్రభుత్వంలో వణుకు పుట్టిస్తుందని చాలా స్పష్టంగా ప్రభుత్వ చర్యలు, పోలీస్ చర్యల ద్వారా స్పష్టమవుతోంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువత కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ యువత భవిష్యత్తును కోసమని నిరసన ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించింది. ముందుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కార్యాచరణలో భాగంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు తలపడుతుంటే ఇప్పుడు పోలీసులు వాటిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి కిందట విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడైనటువంటి దేవినేని అవినాష్ కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వాస్తవానికి అవినాష్ ముందుగానే పోలీసులకి సమాచారం ఇచ్చారు. రేపు మేము శాంతియుతంగా ఒక ర్యాలీ నిర్వహించబోతున్నాం నిరుద్యోగ యువత కోసం, విద్యార్థులకు సంబంధించి. సో దీనికి అనుమతి కావాలని కోరినప్పుడు అనుమతి ఇచ్చేది లేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఈ ర్యాలీలకు అనుమతి ఇవ్వడం లేదు. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు ర్యాలీలు నిర్వహించడానికి వీల్లేదంటూ పోలీసులు ఇంటికి వచ్చి మరి నోటీసులు అందించారు. ఇప్పటికే నాయకులు కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకి పోలీసులు నేరుగా ఫోన్లు చేసి మరి కొన్ని చోట్ల చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమన్వయకర్తలు, నాయకులందరికీ కూడా అనుమతి లేదంటూ ఆ ఫోన్ల ద్వారా చెప్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా అనుమతి ఇవ్వబోమంట. అంటే ఇప్పటికే మనం చూసాం, విజయవాడలో స్వయంగా శాంతియుతంగా చేస్తున్న దీక్షల పైన తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేస్తే ఆ నాయకులను నియంత్రించలేక వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళ మీద కేసులు పెట్టుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు పిలుపునిస్తే డిఎస్సీలో జరుగుతున్నటువంటి అక్రమాలపైన విస్తృతంగా చర్చ జరుగుతుంది కాబట్టి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుమార్ నారా లోకేష్ రాజీనామా చేయాలన్నటువంటి ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి దాన్ని ఎలాగైనా సరే ఉక్కుపాదంతో అణిచేయాలన్నటువంటి ధోరణి కనిపిస్తుంది ప్రభుత్వంలో. సో ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడానికి పోలీసులు ప్రయోగిస్తుంది. ఈ నేపథ్యంలోనే నోటీసులు జారీ చేస్తుంది. సో పోలీసులు ఎన్ని నోటీసులు జారీ చేసినా, ఎన్ని ఆటంకాలు సృష్టించాలని చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాత్రం ఎట్టి పరిస్థితులు రేపు యథాతథంగా ముందస్తు కార్యాచరణలో భాగంగా రేపు ర్యాలీలు నిర్వహిస్తామని స్పష్టం చేస్తున్నారు. హరి. ఓకే సతీష్.